బాబు అని చెప్పి వాళ్ళ ఇద్దరు అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. సంజయ్ గారు తప్పకుండా చట్టం ముందర లొంగిపోతాడు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ IPS చిన్నప్పుడు మేము పాఠశాలలో చదువుకున్నప్పుడు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్పుడప్పుడు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు పెట్టేది. అందులో నాకు బాగా గుర్తున్నది ఏంది అంటే విద్య గొప్పదా ధనం గొప్పదా అని ఒకటి పెట్టేది. విద్య గొప్పదా ధనం గొప్పదా అంటే మా ఉపాధ్యాయులు చెప్పిన వాళ్ళు ధనం కన్నా విద్యనే గొప్పది అని చెప్పి అనేక నీతి పాఠాలు, నీతి వాక్యాలు కూడా నేర్చుకున్నాం. దాని తర్వాత మరి ఎందుకు విద్య గొప్పదా అంటే విద్య దేశంలో ఉన్నటువంటి ప్రజలను, బతుకును, క్యారెక్టర్ను మారుస్తుంది అంటారు. మరి విద్య గొప్పది అయితే IPS అయినటువంటి ప్రవీణ్ కుమార్ ఎన్నెన్ని మాటలు చెప్పిండు, ఎక్కడ స్వెరోడ్ ఏర్పాటు చేసిండు, ఎవరి బతుకులు మార్చిండు, ఎట్లా BSP పోయిండు, ఎట్లా మాయావతి కాళ్ళు మొక్కిండు, ఎట్లా అందరిని నట్టేయటం ఉంచిండు, ఎట్లా దొరల కాళ్ళ దగ్గరికి పోయిండు. ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక IPS ఆఫీసరు ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న వ్యక్తి ఎవరు లేరు. గుడిసెలకు పోతాడు, గుడిసెలకు పోయి వాళ్ళు గుడిసెకు ఇల్లు ట్యాక్స్ కడితే కేసీఆర్ సిగ్గుండాలని చెప్పి ఒకటి అంటాడు. అది బాగా వైరల్ అయింది. అంటే ఒకటి కాదు, RSP కేసీఆర్ కుటుంబం మీద విరుచుకుపడ్డటువంటి విధంగా ఇంకెవరు విరుచుకుపడలే. అంటే మళ్ళా సిగ్గు లేకుండా అదే కుటుంబానికి వంతబాడుతూ క్యారెక్టర్ ముఖ్యమా, ధనం గొప్పదా, విద్య గొప్పదా అంటే 100% ధనం గొప్పది అని చెప్పి ప్రూఫ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే RS ప్రవీణ్ కుమార్. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి ఫోక్సో కేసు చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు నువ్వు ఇట్లెందుకు అరెస్ట్ చేయలేదు, నువ్వు అట్లెందుకు అరెస్ట్ చేయలేదు, నువ్వు బండి సంజయ్కి ఇట్లెందుకు చేసినావు, అట్లేం చేసినావు, ఏందో అంటే పనిలేని ఎవరో ఏమో చేసిరంట. ఇంకా ఏ కులాన్ని ఎందుకు అంద నేను. కానీ అయితే IPS ప్రవీణ్ కుమార్ గారికి నేను ఒకటి గుర్తు చేస్తున్నా. మీ సుఖమైన BRS పార్టీ యొక్క పరిపాలన కాలంలో ఏం జరిగింది తెలుసుకోవాలని ఉందా నీకు? చెప్పు, నేను ఇప్పుడే నీకు చూపిస్తా, ఒకసారి వినిపిస్తా, విను. అయితే నేను ఇప్పుడు చూస్తే ఏమోరుగా పెట్టిరా అంటే BRS పార్టీ యొక్క చరిత్రలో ఫోక్సో కేసులు అంటే BRS 2014 నుంచి 23 వరకు ఎన్ని ఫోక్సో కేసులు అయినాయి అంటే 8,000 ఫోక్సో కేసులు అయినాయి. ఆల్మోస్ట్ ఒకటి రెండు కాదు, థౌజండ్స్ ఆఫ్ ఫోక్సో కేసెస్ అండ్ ఓవర్ 8,000 మర్డర్ కేసులు అయినాయి, 1000 ఫోక్సో కేసులు అయినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధవను, ఏ చిల్లర గారిని ఇలా ఒక్కటి కాదు, ఒక మొత్తము లూటిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇలా సరిదిద్దుతున్నటువంటి తీరులో భాగంగా ఎవడయా నాకు సంబంధం లేదు, నాకు అర్థం కాదు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎవడు ఏ లుచ్చగాని మైండ్లో ఏముంటుంది ఎట్లా తెలుస్తుంది? అది మీ సుఖమైన పాలనలో ఎన్ని మర్డర్లు? 8,000 మర్డర్లు, 1-2,000 మర్డర్లు. ఏడవండి నీ BRS, నువ్వేడవని IPS ఆఫీసర్గా. ఏమో దళితులు నక్సలైట్గా ఉంటే నువ్వు ఇంట్లో దొరికితే సొప్పకట్టలు పెట్టినట్టు కాదు మాటలు. అంటే నువ్వు చేయని కుట్రలు ఏమున్నది, నువ్వు చేయంది ఏముందా అన్న? నిన్ను నమ్మినోని ఇలా నట్టేయటం ఉంచినావు తప్ప ఏముంది అంటున్నా. ఇలా నువ్వు పోయినావు, వాళ్ళ గడిలలో జొరినావు. ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకసారి చూసుకో, థౌజండ్స్ ఆఫ్ 2014 నుంచి 2023 చూస్తే పోలీసు రిజిస్టర్డ్ థౌజండ్స్ ఆఫ్ పోక్సో కేసెస్ అండ్ 8,000 మర్డర్ కేసెస్. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయని ఎవరి మీదనన్నా రెస్పాండ్ అయ్యి ఎవరినన్నా ఈ పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి ఆ KTR కానీ హరీష్ రావు కానీ నువ్వు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎవరికైనా చేసినట్టు చూపి నీ అధికారంలో డైరెక్ట్గా బండి సంజయ్ చట్టం మీద గౌరవం ఉంటే, నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయితే నీ కొడుకును ఇలా నువ్వు హోంశాఖ కావచ్చు, నువ్వు దాపెట్టుకోవచ్చు, నువ్వు మోడీ కలిసి భూగర్భం గుంతలో దాపెట్టుకున్నా మేము వెతకలాడి వేటాడక ముందే అప్పగించమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఒక సజెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఒకటే గుర్తుపెట్టుకో. ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి కోపం వస్తే ఆగడు, మర్యాదకు మర్యాదనే, తప్పు తప్పే, చట్టమే. ఒకవేళ తీసిండనుకో నా మోడీ నేను దండం పెట్టిన రేవంత్ రెడ్డి వినడు అని చెప్పి గుర్తించినటువంటి బండి సంజయ్ ఇమ్మీడియట్గా వార్నింగ్ ఇవ్వగానే నేను ఖచ్చితంగా కమిట్ అయిపోయిండు. సరే ఆయనదే చెప్పకిచ్చిరా, వీళ్ళు పోయి పట్టుకొచ్చిరా, అది పక్కన పెట్టు, అది ముఖ్యం కాదు. అరెస్ట్ అయ్యిందా లేదా అన్నది ఇంపార్టెంట్. దాన్ని తీసుకొచ్చి నువ్వు కట్టెతో ఎందుకు గొడవలే, నువ్వు ములుగట్ట పెట్టి ఎందుకు ఊడ్చలేదు, నువ్వు పిస్తోలు పెట్టి ఎందుకు భయపట్టియలే, నీ పోలీసు వాళ్ళు మొత్తం AK-47 వాళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టలేదు? ఏం వాదనలు RS ప్రవీణ్ గారు ఇవన్నీ? ఇవి కోడిగుడ్డు మీద ఈగలు వీక్తున్నట్లేదా? ఏం మాటలు నీవి అంటున్నా. మీరేమనుకుంటారంటే ఇఫ్ యూ వాంట్ టు త్రో ద స్టోన్స్ ఆన్ చీఫ్ మినిస్టర్ యూ కెన్ త్రో, బట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ స్టేట్. త్వరలో 2 లక్షల పెన్షన్లు రాబోతా ఉన్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్నబియ్యం వస్తూ ఉన్నాయి, బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ కల్తీ పైన ఉక్కుపాదం, డ్రగ్స్ పైన ఉక్కుపాదం, నిజాయితీగా నీతిగా రైతులకు డ్రిప్ గురించి తెలుసుకో. రైతు రుణమాఫీ కాదు, డ్రిప్ అంటే లక్షల 90% సబ్సిడీతో డ్రిప్స్
వ్యవసాయాన్ని ఒక పండగ జరుపుతూ ఉన్నది తెలంగాణ లోపల. అనేక రకాలుగా రేవంత్ రెడ్డి దూసుకు వెళ్తూ ఉంటే మీరేందో కోడిగుడ్డిపై ఈకే వీకిండు. బండి సంజయ్ కూడా ఎవడా గోషిగాడు తప్పు చేస్తే చట్టం ఏమన్నా లోపలేస్తుంది. బండి సంజయ్ నువ్వు నీ మోడీ గారు చెప్పిండు కదా, వాళ్ళు అది కూడా వార్నింగ్ ఎందుకు ఇచ్చిండు అనుకున్నావు? ప్రధానమంత్రికి దగ్గరకు ఉన్నాడు ఈయన హోంశాఖ మంత్రి కాబట్టి. అలాంటి హోంశాఖ సహాయ మంత్రికి వార్నింగ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ మోడీ వచ్చి కూర్చున్నాడు. నువ్వేందో మాట్లాడుతూ ఉన్నావు. ఉందా ఇవ్వనికన్నా దమ్ము చేసిండా నీ ముఖ్యమంత్రి? ఇట్లా ఏందో గులుక్కుంట ఏమడి మొత్తం ఇక్కడ నీ పరిపాలన కాలంలో కొట్టుకొని చెక్ చేసుకో. 2015 నుంచి 23 వరకే 15,000 నుంచి 16,000 ఫోక్సో కేసెస్ రిజిస్టర్ అప్రాక్సిమేట్. ఏముందే ఏడబెట్టుకుంటావు తలక? గొర్రమందల చేసినట్టే ఫోక్సో కేసులు. మీ పాలన సోయిన అది. ఆయన పోయి పామ్ హౌస్లో అంటే ఈయన తనం అండే దోపిడి మీద ఎగబడ్డరు. చీఫ్ సెక్రటరీ గారు మొదలు పెడితే మొత్తం కలెక్టర్ మొత్తం దోపిడి. ఒక నరహంతక పాలన చేసినటువంటి మీరు సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము టార్గెట్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, నీ సంగతి వాళ్ళ సంగతి అందరికీ తెలుసు. దేశంలో రోల్ మోడల్గా మారుతూ ఉంది రేవంత్ రెడ్డి పాలన. మీరు చేసిన అప్పుల కుప్పను ఇలా ఎవరి మీద మన్ను వేయకుండా, ఎవరి మీద దుమ్ము వేయకుండా తను ఏదో ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును ప్రజలందరూ కడుపులో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డిని. ఏందా ఇదంతా నీ జోలి? కొట్టు నువ్వు ఆన్లైన్లో చెక్ చేసుకుని మీ పరిపాలన చూసుకో ఒకసారి అంటున్నా. నువ్వే మాట్లాడతావు. ఒక్కటి కాదు అసలు మామూలుగా ఈ 15,000 నుంచి ఎన్ని ఈ చూడు 15,000 నుంచి 16,000 పోక్సో కేసు నేను చదువుతున్నాయి. టోటల్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ 2015 to 23 పోక్సో కేసెస్ ఆర్ అప్రాక్సిమేట్లీ 15,000 to 16,000 రిజిస్టర్డ్. ఫర్ ఇన్స్టాన్స్ ద స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్లీ లాగ్డ్ బిట్వీన్ ద 1,500 over to 2,000. ఇవన్నీ 15,000 16,000 నుంచి దొంగలు కలిసి మీ పార్టీ పెద్దలందరూ కలిసి కాంప్రమైజ్ చేసి కేసు అయినాయి. అందులో 1,500 వెయ్యిలల్లో 100 మాత్రమే రిజిస్ట్రేషన్ అయినాయి. అంటే ఎంతమంది అమాయక పిల్లలను బలి తీసుకున్నారు, ఎంతమంది మీ పరిపాలన కాలం లోపల మీ యొక్క దుర్మార్గమైన క్రీడ కొనసాగిందో నువ్వు తెలుసుకో. బీఆర్ఎస్ సిగ్గు లేకుండా మాట్లాడకూరు మీరు. మాకు సిగ్గు అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. రేవంత్ రెడ్డి మాట్లాడేది మామూలు విషయం అనుకుంటున్నావా? ఇటు నరేంద్ర మోడీకి అటు బండి సంజయ్కి గజ వణికించి పిల్లగాన్ని తీసుకొచ్చి లోపల తెప్పించిండు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. 1000 కళ్ళు పెట్టుకొని పనిచేస్తున్నాడు ఆయన. మీలా మాట్లాడితే కాదు. ఇక్కడ మీరేందో మాట్లాడి మర్డర్ కేసెస్ ఇక చూస్తే ఈ దాంట్లో ఏముంది ఎగ్జాక్ట్లీ 8,672 కేసులు. ద మర్డర్స్ వర్ రిజిస్టర్డ్ స్టేట్ వైడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2015 to 2023. ఇది ఏముంది మీకు? ఏం పాలన చేసిరు మీరు అన్న? మర్డర్లు మీరే చేసిరు, దోపిడీలు మీరే చేసిరు, భూములు మీరే మింగిరు. మీరు మళ్ళీ వస్తారంట సిగ్గు లేకుండా. అందుకనే రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాడు, 34 వరకు మీరు తలుపు తాళం పెట్టుకొని పండుకోరు. మీ వల్ల కాదు, ఒకవేళ ఇచ్చినా మీ వల్ల కాదు, మీకు మింగనికనే సరిపోతుంది టైం అని చెప్పిండు. ఇక ఏందేందో మాట్లాడతాడు ఆర్ఎస్పీ. ఏందా నువ్వు మాట్లాడేది? మాట్లాడు. ఓపెన్ గా బండి సంజయ్ ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు వేటు న్యూస్ కాంక్లేవ్ లో. ఏమని? నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవులో. నేను ఏమంటున్నా అంటే పనికిరాని మాటలు మాట్లాడొద్దని నేను ఏమంటున్నా అంటే, ఈ దేశ ప్రధాని ఎసెంటు ఖతర్నాక్ నీకు తెలియదా? ఆర్ఎస్పీ బండి సంజయ్ ఎసెంటుడో తెలియదా? వీళ్ళందరూ కలిసి మీరు తిప్పల పెడితే నువ్వు నీ ప్రధాన మంచి డ్రామాలు ఆడినా కానీ నేను వదలనని చెప్పిన వార్నింగ్. ఇమ్మీడియట్గా నువ్వు ఏ పొక్కలు దాపిన తీసుకురంటే గజ వణుక్కుంటే తీసుకొచ్చిర్రు. నువ్వేందో ఇట్లా పెట్టలేదు, బాహుబలి సిట్టప్స్ సొప్పకట్టలు పెట్టలేదు. నీది ఒక చరిత్ర చెప్తారు వాళ్ళు. మామూలుగా ఒక ఇంట్లో నక్సలైట్ జొర్రిరంటే ఆ ఏ కులం అని అడిగిందంట. వాళ్ళు మాలోళ్ళు అంటే సొప్పకట్టలు వేసి ఇల్లు గ్యాస్ అటు పెట్టినావు నువ్వు అని చెప్పుకుంటారు. అది నిజమో కాదో ఈ వీడియో ఉన్న తర్వాత చెప్పు. నువ్వు ఇలాంటి ఎస్పీ నువ్వు ఇవాళ వచ్చి అట్లా నాశనము, ఇవాళ ఇట్లా నాశనము, అటు బీఎస్పీ నాశనము, ఇటు నీ ఎంబడి తిరిగిన వాళ్ళు నాశనము, మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ ఇట్లా కూర్చున్నావు. మంచిరేవుల గ్రామం దగ్గర పార్క్ ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా అదంతా కానీ సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా బండి సాయి భగీరథ్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. నేను ఏమంటానంటే, సరే నువ్వు ముఖ్యమంత్రిని సిగ్గులు నువ్వు అనాలనుకుంటే నువ్వు అను, నీ నోటి దురద ఉంటే నువ్వు అనాలనుకుంటాను. కానీ నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, నువ్వు పోటీకి కూర్చుందామంటే కూర్చుందాం. రేవంత్ రెడ్డి పాలన విషయంలో రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలన, నీ 10 ఏళ్ల పాలన, ఇంకా నువ్వేం తెచ్చుకుంటో తెచ్చుకో. మీరు దరిదాపులో కూడా సరిపోరా అంటున్నా. మూలాలు రేవంత్ రెడ్డి పాలనలో మూలాల నుంచి కడుతురు, పుచ్చు పట్టిన వేళ్ళ నుంచి కడుక్కుంటూ వస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడు కాదు, ఇంకా ఏందేందో చెప్తున్నారు. మోడీకి అల్లొంగిపోయినవా ఏందో చెప్పిండు, అది కరెక్ట్ పాయింట్ దొరకలేదు నాకు. అదేందో ఉంది, అది కాపాడమని చెప్పలేదా?
లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా, సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్ర దేవాలయానికి పోదామా, మీరు ఏ దేవాలయానికి అంటే ఆ దేవాలయానికి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? నేనేమంటానంటే ఇలాంటి కామెంట్ చేసి ఒక ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి అనవసరంగా దొరికిపోకు. ఒక ప్రధాని వచ్చి ఒక ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాడు అంటున్నావు, అది గొప్పతనం రేవంత్ రెడ్డి గారు. కోర్స్ బండి సంజయ్, హోంశాఖ మంత్రి వాళ్ళందరూ వచ్చినా అంటే రేవంత్ రెడ్డి ఎంత పవర్ఫుల్. ప్రధాని వచ్చి రిక్వెస్ట్ చేసిన బండి సంజయ్కి తెల్లారే వార్నింగ్ ఇచ్చి లోపలేపించి చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పిండు. 100% రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధిని ప్రజలు కొనియాడుతూ ఉన్నారు, గొప్పగా దీవిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన ఏతులకో చెప్పనికనో డబ్బలు కొట్టుకొని కాళేశ్వరం కంప్లీట్ కాకుండా నీళ్ళు ఇడిచిపెట్టినట్టు, ఇక్కడ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతే పథకాలు ఆ ప్రాజెక్టు 40% ముందు కాకముందే నీళ్ళు ఇడిచిపెట్టినట్టు ప్రజల కన్నుగప్పనికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ ఏతుల కోతలేడు. ఇక్కడ నా రాష్ట్రం మారాలి, నా రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, నేను దేశంలో రోల్ మోడల్గా ఉండాలి అన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు గారు ఎవరైనా తప్పు చేస్తే ఓ కంట కనిపెడతా ఉన్నాడు. దెబ్బ తీస్తే మళ్ళీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి అందరి పని అవుతుంది. తప్పు చేసిన అంటే రేవంత్ రెడ్డి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అనేది మేము కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దేశం అబ్జర్వ్ చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈ దేశంలో రేవంత్ పాలన రోల్ మోడల్గా మారుతూ ఉన్నది. నువ్వు ఎవరు చెప్పినా రేవంత్ రెడ్డిస్ ఎక్సలెంట్ రూలింగ్ సిస్టమ్ ఈజ్ ప్రజెంటింగ్ ఇన్ ది తెలంగాణ స్టేట్. ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 100% ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎక్సెప్ట్ like you persons, those who are committed for do work and surrendered to KCR. The other people are accepting Revanth ruling system and giving blessings to him. It is going on forward it will go and up to 2034. Whatever Revanth Reddy has promised to the people, those promises will be fruitful and fulfill 100%. There will no doubt about it. ఖచ్చితంగా మీరు అంటున్నటువంటి మాటలను తిప్పుకొట్టడం మాకు పెద్ద కథ ఏం కాదు. మీరు ఎందుకంటే ఒక్కరికి కూడా మీ చరిత్ర అందరూ చూసి కూడా అందరి సంగతి తెలుసు మాకు. కాబట్టి మీరు అంతా తొందరపడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ, బండి సంజయ్ ఇంకేందో మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నీ ఒట్టి మాటలు కట్టిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.